నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తెలంగాణ ఆలయాలకు కూడా కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలోని అధిక శాతం దేవాలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇకపై ప్రైవేటు సంస్థల నుంచి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన విజయ డైరీ నుంచే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇన్నాళ్లు ప్రభుత్వ రంగ సంస్థను కాదని ప్రైవేటు కొనుగోళ్లకే ఆలయాలు ప్రాధాన్యమిస్తున్నట్లు గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్లతో పని లేకుండా ఇకపై ఆలయాల్లో విజయ నెయ్యినే వినియోగించాలని తాజాగా ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డైరీ ఉత్పత్తి చేసే నెయ్యిని పట్టించుకోకుండా కమిషన్ల కోసం ఆలయాల నిర్వాహకులు ప్రైవేట్ సంస్థల వైపు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలో ఏటా 1 కోటికి పైగా ఆదాయం ఉన్న దేవాలయాలు 12 ఉండగా 50 లక్షల నుంచి 1 కోటి వరకు ఆదాయం వస్తున్న ఆలయాలు 24, 25 లక్షల నుంచి 50 లక్షల వరకు ఆదాయం ఉన్నవి మరో 325 ఆలయాలున్నాయి. వీటిలో దాదాపు అన్ని ఆలయాల్లో లడ్డూ ప్రసాదం, నైవేద్యాలకు ప్రైవేట్ సంస్థల నుంచే నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. పెద్ద దేవాలయాల్లో టెండర్లు పిలుస్తూ ఉండగా చిన్న వాటిలో అధికారులు నేరుగా సంస్థల నుంచే కొంటున్నట్లు తెలిసింది. ప్రభుత్వ రంగంలోని సంస్థ అయిన విజయ డైరీ నాణ్యతకు అధిక ప్రాధాన్యమిస్తున్న దేవాలయాలు ఈ సంస్థను పట్టించుకోకుండా ప్రైవేటు కంపెనీలకే ప్రాధాన్యమిస్తున్నాయి. విజయ డైరీకి సంబంధించిన నెయ్యి కొనుగోళ్లు ఈ ఏడాది ఆరంభం నుంచి మందగించటం, గతంలో కొనుగోలు చేసిన ముంబై సంస్థలు ప్రస్తుతం కొనుగోలు ఆపేయటంతో 50 టన్నులకు పైగా నెయ్యి డైరీ వద్ద పేరుకుపోయింది. ఈ నిల్వలు ఎక్కువ రోజులు ఉంటే నాణ్యత దెబ్బతింటుందని గుర్తించిన అధికారులు తమ సంస్థ వద్ద నెయ్యిని కొనుగోలు చేయాలంటూ మార్చి 15న ఒకసారి, జూన్ 1న ఒకసారి దేవాదాయ శాఖకు, రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు లేఖలు రాశారు. సంస్థను ఆదుకునేందుకు ముందుకు రావాలని అభ్యర్థించినా దీనిపై ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో డైరీ ఉన్నతాధికారులు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ను కలిసి పరిస్థితిని వివరించారు. ఆయన విజయ నెయ్యిని దేవాలయాలు వినియోగించకపోవటాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై దేవాదాయ శాఖ ఆరా తీయగా రాష్ట్రంలోని దేవాలయాల్లో ఒక్కటి కూడా విజయ డైరీ నెయ్యిని కొనుగోలు చేయటం లేదని వెల్లడైంది. కొన్ని దేవాలయాలు జిల్లా డైరీల పేరిట ప్రైవేటు సంస్థల నుంచి తీసుకుంటున్నట్లు గుర్తించారు. కొన్ని చోట్ల అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలింది. బాసర దేవాలయానికి సంబంధించి ఒక అధికారి 5 కోట్ల మేరకు అవినీతికి పాల్పడి అవినీతి నిరోధక శాఖకు దొరకగా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో విజయ డైరీ ద్వారానే నెయ్యి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ సంస్థల నుంచి తీసుకుంటున్నట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించింది. తాజా పరిణామాలతో విజయ నెయ్యిని కొనేందుకు రాష్ట్రంలోని 5 దేవాలయాలు ముందుకొచ్చాయి. వేములవాడ, బాసర, వరంగల్ భద్రకాళి దేవాలయం, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మంచిర్యాల వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నెయ్యి కొనుగోలుకు ఆర్డర్లిచ్చాయి. వీటిని సరఫరా చేసేందుకు విజయ డైరీ సన్నాహాలు చేస్తోందని పశుసంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. త్వరలోనే మిగిలిన దేవాలయం నుంచి ఆర్డర్లు వస్తాయని పేర్కొన్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.